వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తా పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనము ఈనాడు పేపర్ చూసినట్లయితే ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. ఆ హోదా కావాలని శాసిస్తారా? అది ప్రజలు ఇచ్చే స్థానం. చరిత్రలో ఎక్కడైనా ఇది చూసామా? జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు. ఇక నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే చంద్రబాబు పోరాడారు, పారిపోలేదు. నా తల్లిని అవమానించినందుకే సభను బహిష్కరించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదు? శాసన మండలిలో తీవ్ర స్వరంతో ప్రశ్నించిన లోకేష్ అని కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక వైసీపీ నేతలు రాకపోవడంతో శాసనసభలో వారు ప్రశ్నించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే రిషికొండ ప్యాలెస్ అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం. జగన్ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పులేదు. నియంతలే ఆశ్చర్యపోయేలా 409 కోట్లతో ఇది నిర్మాణం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇక భాజపా శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆయనపై ఈ విషయంలో ధ్వజమెత్తినట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే సభకు వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి. జగన్పై నిప్పులు చెరిగిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఇక శాసన మండలికి వెళ్ళలేకపోవడంతో ఇక జగన్పై నిప్పులు చెరిగినట్లు చూస్తున్నాం షర్మిల. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్. అగ్ని ఎన్ఓసి పోర్టల్ నిర్వహణ సౌత్రికా టెక్నాలజీస్కు, ఉనికిలోని లేని కిత్రు ఆఫ్ టెక్నాలజీస్కు అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సుల బాధ్యత. ఆ రెండు సంస్థలు ఒకటే. ఒప్పందం చేసుకున్న వారంలోనే 1.5 కోటికి పైగా బిల్లులు చెల్లింపు అన్నట్లు కూడా మరొక న్యూస్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ప్రమాదం వెనుక కుట్ర అన్నట్లు కూడా మరొకసారి న్యూస్ తెరపైకి వచ్చినట్లు చూడొచ్చు. జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదం కాలిపోయిన భూ రికార్డులని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవి మెయిన్ ఈనాడు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే మండలిలో మంటలు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్. చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుంపట్టు అని కూడా ఇక్కడ హెడ్లైన్ మనం చూడొచ్చు. పోడియం వద్ద నిరసన, న్యాయం కావాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ నేతకు వైఎస్ జగన్ పరామర్శ అని కూడా చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే అదంతా ఐటీడీపీ పైశాచికమే. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల విశృంఖలత్వం, ఫేక్ ఐడీలతో చెలరేగుతున్న టీడీపీ మూకలు, మహిళలపై జుగుప్సాకర పోస్టులతో వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పేరుతో కూడా ఫేక్ ఐడీలు సృష్టి అన్నట్లు కూడా ఇక మనం సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. ఇక కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర. సినీ నటుడు పోసానిపై 10ల సంఖ్యలో ఫిర్యాదులు. 2 సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్. మరో 2ని జైలుకు తరలించిన పోలీసులు. సజ్జల భార్గవ్ సహా 3 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే డిసెంబర్ నుంచి రాజధాని పనులు. 5 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే అంతులేని అన్యాయం. కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం. ఏపీఆర్సీ వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు కూడా అమరావతికే. శ్రీబాగ్ ఒడంబడిక తుంగలోకి, సీమకు మరోసారి అన్యాయం అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్ని హైలైట్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక యనమల మాటలన్నీ అబద్ధాలే. బడ్జెట్లో 6.46 లక్షల కోట్లే అప్పు అని ఉంటే 14 లక్షల కోట్లని ఎలా చెప్తారని కూడా ఇక్కడ క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ప్రాణాలు తీస్తున్న టీడీపీ నేతల పంతం. రాజీనామా కోసం ఫోర్జరీ. వివోఏ హఠన్ మరణం, అనాథైన కుటుంబం. నంద్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు సాక్షి పేపర్లో. ఇవి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే తల్లిని అవమానిస్తే సహించాలా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాం. శాసన మండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేష్ అని కూడా మనం ఇక్కడ హెడ్లైన్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఇది దేవుడు రాసిన స్క్రిప్టు. RRRను నాడు రాష్ట్రానికి రానివ్వలేదు. లాఠీలు, రబ్బర్ బెల్టులతో కొట్టారు. చంపేస్తామని బెదిరింపు, చంపడానికి ప్లాన్.
నేడు ఆయన ముందు కూర్చోలేని దుస్థితి జగన్ది అని శాసనసభలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ చూసినట్లయితే 29న రాష్ట్రానికి ప్రధాని రాక, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, 80,000 కోట్ల పెట్టుబడి, 48,000 మందికి ఉపాధి. విశాఖలో ఇప్పటికే 1,200 ఎకరాలు కేటాయింపు చేసినట్లు కూడా మనకు ఈ న్యూస్లో తెలుస్తోంది. కృష్ణపట్నం సిటీకి మహర్దశ, సిబిఐసికి త్వరలో ప్రధాని మోదీ శంకుస్థాపనను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పోసానిపై ఫిర్యాదుల వెల్లువ, 22 చోట్ల ఫిర్యాదులు, 5 కేసులు. అనంతపురంలో దిష్టిబొమ్మ దహనం, శ్రీరెడ్డిపై 4 ఫిర్యాదులు, 3 కేసులు నమోదైనట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కావాలనే కాల్ చేశారు, మంటల్లో మదనపల్లె ఫైల్స్. ఇక ఈనాడు పేపర్లో చూసినట్లే ఏబిఎన్లో కూడా ఇక మదనపల్లె ఫైల్స్కి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే హాస్టల్ స్టూడెంట్స్కు నాసి రకం భోజనం పెడితే జైలుకి అన్నట్లు కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి చెప్పినట్లు మనం చూడొచ్చు. ఇక నిన్న జరిగిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పలువురు మంత్రులు కూడా పాల్గొన్నట్లు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఎవరిదిరా కుట్ర, లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేటీఆర్, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకెళ్తా, ఏం చేసుకుంటావో చేసుకో, నాడు మోదీకి ఇదే చెప్పినా కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో అని కూడా ట్విట్టర్ వేదికగా మరి మాజీ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టడే బీఆర్ఎస్ పని అని కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే గ్రూప్ 4 ఫలితాలు విడుదల, 8,084 మందితో సెలక్షన్ లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సీ అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా, లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, అధికారులపై దాడిని ఉపేక్షించొద్దన్న ఉద్యోగ సంఘాలు, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ లచ్చిరెడ్డి ధర్నా నిర్వహించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కలెక్టర్పై దాడి తప్పే కానీ కేసులు ఎందుకు, గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలని మరి కిషన్ రెడ్డి హితో పలికినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే ఫోన్ ట్యాప్ చేయించింది కేటీఆర్ఏ, ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు ఉండలేడని కూడా వేముల వీరేశం మరి కేటీఆర్పై ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. తిరుపతనకు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చినావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించిన సిట్ అని కూడా ఇక దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి వెలుగులో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్, మాక్ అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్ అని కూడా చూడొచ్చు. 25 ఏళ్ల నిబంధనను సవరించాలి అన్నట్లు కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ప్రీ ప్లానింగ్ అరెస్టు ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ అలర్ట్, ముందస్తు ఏర్పాట్లు వ్యూహాలపై ఫోకస్, జైలుకెళితే నేతలు అనుసరించాల్సిన స్ట్రాటజీస్ పై డిస్కస్ అన్నట్లు కూడా మరి ప్రీ ప్లానింగ్ అనే ఒక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక బుధవారం రాత్రంతా నందినగర్లోనే హరీష్ రావు ఎమ్మెల్యేలు నేతలు సైతం భవన్లోనూ పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్, కార్యాచరణపై సమాలోచనలు, మండల నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసనలకు ప్లాన్ అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ చేసినట్లేనా అని కూడా ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించినట్లు మనం చూడొచ్చు. కుట్రపూరితంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కేటీఆర్ను ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి పతనం తప్పదు, రైతులను వెంటనే విడుదల చేయాలని కూడా ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు మరి మాట్లాడినట్లు మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే లగచర్ల ఘటనలో కేటీఆర్ ఏవన్, ఆయనకు శిక్ష తప్పదు అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, 7, 8, 9వ తేదీల్లో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో విజయోత్సవాలు, అలాగే వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభలు,
నెక్స్ట్ ప్రజాపాలన విజయోత్సవాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్లు కూడా మనకు తెలుస్తోంది. మరొక న్యూస్ చూస్తే పోలీసులది కట్టుకథ, రిమాండ్ రిపోర్ట్లో ఉన్నవన్నీ అవాస్తవాలే, నేను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని ఇక్కడ మరి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు మనం చూడొచ్చు. అలాగే హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.